బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న గణేశారన్న గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సిరిన గారికి, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణన్న గారికి, మన పిట్ల శ్రీధరన్న గారికి, కౌల జగన్నాథం గారికి, శ్రీనివాస్ గారికి, విక్రమ్ గారికి, నరేష్ గారికి, పేరు పేరున ఉన్నటువంటి పెద్దలకు, మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మేము బతికే ఉన్నాము, మా లెక్కలు తీయండి అని చెప్పేసానని అడగాల్సిన పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. ఇన్ని రోజులుగా బీసీల లెక్కలు తీయాలని చెప్పేసానని, బీసీలకు రావాల్సినటువంటి డిమాండ్లు కానీ హక్కులు కానీ సాధించుకోవాలని చెప్పేసానని ఇన్ని రోజులుగా పోరాడుతున్నా కూడా ఇంకా కూడా బీసీల పైన కేంద్ర ప్రభుత్వానికి కొంచెమన్నా కనికరం కలగట్లేదు. బీసీల పైన సవితల్లి ప్రేమ చూపిస్తుంది. మీ అవసరానికి 40 ప్రశ్నలు పెట్టిరు, ఒక గజెట్ విడుదల చేసి 40 ప్రశ్నలు పెట్టి ఏం సాధించనీకి అని అడుగుతున్నాం మేము. వెనకడికి గురజాడ అప్పారావు గారు అనుకుంటే చెప్పింది, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అని. నిజంగా కూడా ఇప్పుడు అటువంటి సామెతలు గుర్తొస్తున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వానికి దేశం అంటే కేవలం బిల్డింగ్లు, ప్రాజెక్టులు, లేకపోతే ఇంకేదన్నా ఏదైనా మతం పేరు మీద ఇంకా మాట్లాడడం తప్ప, మరి దేశం అంటే మనుషులు ఉన్నారు. ఆ మనుషులు 140 కోట్లల్లో 60% బీసీ ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా మనుషులే అని చెప్పేసి మీకు గుర్తు రావట్లేదని అడుగుతున్నాం మేము. 40 ప్రశ్నలు పెట్టి దాంట్లో మీరు స్త్రీనా, పురుషుడా, లైసెన్స్ ఉందా, పాస్పోర్ట్ ఉందా, మీ తన పైసలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా, పందులు ఉన్నాయా, ఎస్సీనా, ఎస్టీనా, లేదా సెల్ఫ్ డిక్లరేషన్, ఇన్ని రకాల ప్రశ్నలు పెట్టిరు. మొత్తం మన చరిత్ర మొత్తం నరేంద్ర మోడీ జేబులో ఉండేటట్టు పెట్టుకుంటారు. ఒక మనిషి 1 లక్ష రూపాయల లోన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎవడైనా కూడా నరేంద్ర మోడీ గారు అప్రూవల్ చేస్తేనే వచ్చేటట్టు పెట్టుకుంటారు చరిత్ర అంతా. అదే 10,000 కోట్లు తీసుకొని బయట దేశాలకు వారిపోతే అదే దగ్గరుండి కేంద్ర ప్రభుత్వాలే మాఫీ చేయించేటువంటి స్కీమ్లన్నీ వాళ్ళతోనే ఉంటాయి. బీసీ ప్రజలు 60% ఉండి రోడ్లెక్కి మాకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వండి, మాకు కులగణన చేయండి, మాకు బడ్జెట్ ఇవ్వండి, మాకు మంత్రిత్వ శాఖలు ఇవ్వండి అని చెప్పని ఇంతగానో మొత్తుకున్నా కూడా, ధర్నాలు దీక్షలు చేసినా కూడా మీకు నిజంగా కూడా కనువిప్పు కలగట్లేదు. ఇది ముమ్మాటికి ఓబీసీల పైన చేస్తున్నటువంటి కుట్ర. ఎక్కడ ఓబీసీలు రాజ్యాధికారం దిశగా వీళ్ళ కులగణన చేస్తే వీళ్ళ లెక్కలు బయటకు వస్తాయి, వీళ్ళు ఎక్కడ రాజ్యాధికారంలో వచ్చేస్తారు అని చెప్పేసానని ముమ్మాటికి ఇది కుట్ర. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీనా అని చెప్పేసానని అందులో చేర్చాలి. దానికి ఇక్కడ ఉన్నటువంటి మన మహానాయకులు, బీజేపీ నాయకులు కూడా ఉంటారు కదా రాష్ట్రంలో, వాళ్ళు ఏమున్నా కూడా మా అంటే కేంద్ర ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని చెప్పి డప్పు కొట్టే నాయకులు కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఈ కులగణన దాంట్లో మాత్రం ఓబీసీ లెక్కలు చేర్చే విధంగా తీసుకురావాలని, లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొన్న జంజీ ఉద్యమం అయింది, ఇప్పుడు ఓబీసీ జంజీ ఉద్యమానికి సిద్ధమైంది. జాజుల సిరన్న ఆధ్వర్యంలో ఒక్కొక్క రాష్ట్రంకి వెళ్ళి ఒక్కొక్క రైలు కట్టుకొని వస్తాం. ఇక ఢిల్లీలో ఇన్ని రాష్ట్రాలకి వెళ్ళి వచ్చినాక కూడా బీజేపీ వాళ్ళు ఇంకా పారిపోని కూడా అవకాశం ఉండదు. హెలికాప్టర్లు వేసుకొని పక్క దేశాలలో వారిపోయినట్టు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఓబీసీల ఆగ్రహానికి లోన్ కావద్దని చెప్పేసానని మరొకసారి తెలియజేస్తున్నాను. జై బీసీ.